శుక్రుడు అధిపతి అయిన తులారాశి వారికి వ్యాపారం అనేది చక్కగా కలిసి వస్తుంది. అక్కడ వ్యాపారంలో ఉండే త్రాసు తులారాశికి సింబల్ ఒకటే కాబట్టి వీళ్ళు తన చూసుకోరనమాట. ఏ విషయంలోనూ, కుటుంబంలోనూ, పర్సనల్ లైఫ్లో, ప్రతి చిన్న విషయంలో, కొడుకు పిల్లల దగ్గర కూడా వీళ్ళు కరెక్ట్గా ఉంటారనమాట. వీళ్ళది పుట్టుకతోనే వ్యాపార శైలి అనమాట. వీళ్ళవి అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. ఒకరికి మొగ్గు చూపడం, ఒకరికి ద్రోహం చేయడం అనేది వీళ్ళ బ్లడ్లోనే ఉండదన్నమాట. కాబట్టి ఖచ్చితంగా తులారాశి వారికి వ్యాపారం కలిసి వస్తుంది. అయితే వీళ్ళు ఏదైనా డెసిషన్ తీసుకోవడం అనేది స్లో చేస్తారనమాట. ఈ స్లో చేయడం వల్ల ఆ అభివృద్ధి అనేది వాళ్ళకి ఆ రిజల్ట్ అనేది స్లో అయిపోద్ది అనమాట. కాబట్టి ఎప్పటికప్పుడు నిర్ణయాలు స్పీడ్గా తీసుకుంటూ ఆలస్యం చేయకుండా అందరినీ సంతోషపెట్టాలి అనే భావన పక్కన పెట్టేసి ముందుకు వెళ్తే వీళ్ళకి వ్యాపారాలు అనేవి చాలా బాగా కలిసి వస్తాయి. వీళ్ళ నిజాయితీయే పెట్టుబడిగా ఉంటుంది. ఖచ్చితంగా లాభాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే తులారాశిలో జన్మించిన వాళ్ళకి శుక్రుడు అధిపతి కావడం వలన కొంతవరకు శుక్రుడికి సంబంధించిన అంటే ఏంటంటే ఎంటర్టైన్మెంటు, బ్యూటీ వీటికి సంబంధించినవి అనమాట. అంటే మనం తింటాకి ఉంటాకి అంటే నిత్యావసరాలు కాకుండా మనుషులకి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషను, బట్టలు, దుస్తులు, ఇలాంటి డిజైనింగు, ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన టీవీలు, యూట్యూబ్ ఛానళ్ళు, వాటికి సంబంధించిన రకరకాల వృత్తులు ఇవన్నీ కూడా బాగా కలిసి వస్తాయి.